నమస్తే వెల్కమ్ టు డీనిస్ ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 30 వరకు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయం. ఎంపీ కేశవ్ చిన్నిపై ధ్వజమెత్తిన వైసీపీ నేతలు. జిల్లా వ్యాప్తంగా దేనిని వదలడం లేదని విమర్శ. జీవో నెంబర్ 21 రద్దు చేయాలని కోరిన ఎమ్మెల్యే బొండా ఉమా. ఎన్నికలు ఇచ్చిన హామీలకు ముందుకు వెళ్తున్నామని విజ్ఞప్తి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సభలో చర్చించేందుకు 18 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. నేడు జీఎస్టీపై సభలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ తగ్గించడం వల్ల ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ ప్రకటన చేయనున్నారు. ఈ ప్రకటనపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జలవనరులపై సభలో చర్చ జరగనుంది. 22న శాంతి భద్రతలు, 23న వైద్య ఆరోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్, 26న క్వాంటమ్, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించనున్నారు. 20, 21, 28వ తేదీలో అసెంబ్లీకి సెలవుగా నిర్ణయించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ సభలో మంత్రులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. సభలో చర్చించేందుకు 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. బీఎస్సీ సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, జీవి ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు. ఎంపీ కేశవ్ చిన్నిపై కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో ఎంతోమంది ఎంపీలుగా పనిచేసి హుందాగా వ్యవహరించేవారని అన్నారు. చిన్ని మాత్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మాట్లాడటం తగదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక, బూడిద, గ్రావెల్ సెటిల్మెంట్లు దేవినేని చిన్ని వదలడం లేదని అన్నారు. సాధారణ కార్యకర్తలు ఎంపీ కార్యాలయానికి వెళ్లటమే మానేశారని, అక్కడ ఉండేదంతా బ్రోకర్లు, ఆయనకు పైరివీలు నడిపేవారు మాత్రమే అని అన్నారు. సింగనగర్లోని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. వైసీపీ వాళ్ల మీద విమర్శలు చేయడం తప్ప ప్రజాసేవ ఎంపీకి పట్టదు అని అన్నారు. సాయంత్రం అయితే తనకు ఎంత వచ్చిందని బ్రోకర్లతో కలిసి లెక్కలు వేసుకోవటం మాత్రమే తెలుసని అన్నారు. తనపై అనేక ఆరోపణలు చేస్తారని, దమ్ముంటే వాటిపై యాక్షన్ తీసుకోవాలని అన్నారు. ఉందాతరంగా వ్యవహరించవలసిన ఎంపీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మాట్లాడుతున్నారని అన్నారు. రేషన్ మాఫియా విషయంలో నాకు ఏ శిక్ష వేపిస్తారో వేయించండి అని వారు సవాల్ చేశారు. నా వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగలేదని, కిలో బియ్యానికి 90 రూపాయలు చెల్లించాలని తెలిపారు. రేషన్ మాఫియా జిల్లాలో పెద్దిరెడ్డి అనే వ్యక్తి ద్వారా నడుపుతూ 1.5 కోటి నెలకు వసూలు చేస్తున్నాడని చెప్పారు. ఈ మాఫియా పనుల వల్లనే టీడీపీ నాయకులు ఎంపీ చిన్నికి పూర్తిగా చెడిందని అన్నారు. ఎన్ని టిప్పర్లు ఇసుక హైదరాబాద్కు తరలిస్తున్నారో లెక్కలు చెప్పాలి అంటూ సవాల్ చేశారు. దసరా ఉత్సవాలకు పోటీగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించారు. ఇప్పటికైనా మీ అన్న కేశినేని నానిని చూసి నేర్చుకోవాలని అన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ సొసైటీ ఫర్ విజయవాడ వైబ్రేట్ తో తనకు ఏమీ సంబంధం లేదని చెప్పిన ఎంపీ చిన్ని అసోసియేషన్ కు ప్రెసిడెంట్ అని రుజువు చేశారు. ఉత్సవాలు నిర్వహించి దోచుకోవాలని ప్లాన్ చేసింది ఎంపీ చిన్ని అన్నారు. గొల్లపూడిలో తోలిన ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. అమ్మవారి ఉత్సవాలపై ఒక్క మీటింగ్ కూడా పెట్టని ఎంపీ చిన్ని విజయవాడ ఉత్సవం మీద మాత్రం 10 మీటింగ్లు పెట్టారన్నారు. విజయవాడ చరిత్రలో ఇంత నీచమైన ఎంపీ మరొకరు లేరని అన్నారు. ఎంపీ అంటే మనీ ప్యాకింగ్ సర్వీస్ గా మార్చేశారని అన్నారు. పినమనేని సిద్ధార్థ గ్రౌండ్ లో 3 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్న వారికి అక్కడ పండుగ చేయకూడదని ఎందుకు బెదిరించారని నిలదీశారు. మెడికల్ అసోసియేషన్ నుంచి కోట్ల రూపాయల ఉత్సవాలకు ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న మాట వాస్తవం కదా.
మైసూరు ఉత్సవాలతో వీటిని పోల్చి విజయవాడ పరుదిస్తున్నారని చెప్పారు. మైసూరు ఉత్సవాలు 100 ఏళ్ల నుంచి రాజులు నిర్వహిస్తున్నారని, నీలాగా ఉత్సవాల పేరుతో డబ్బులు వసూలు చేయడం లేదని తెలిపారు. రెడ్ బుక్ 2.0 తెరిస్తే మరో 40 కేసులు పెడతారని, అంతకుమించి ఏమీ చేయలేరని అన్నారు. మేము అధికారంలోకి వస్తే నువ్వు ఎక్కడికి పారిపోతావో ఆలోచించుకోవాలని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఎంపీ చిన్నిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బందర్లో పేరు నానిగాడైతే దాని పేరేంటి, దేవుడు ఆస్తి కొట్టేశాడు, లేకపోతే బియ్యం తినేశాడు, ఇవన్నీ ఆయన చాలా గొప్పగా నా గురించి ఆయన పొగిడారు. వీరేమో ఉత్తమ పార్లమెంటేరియను, ఆంధ్ర తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ పార్లమెంటేరియన్ అయినటువంటి శివనాథ్ అలియాస్ చిన్ని గారు, ఆయన ఎంత అత్యుత్తమం అంటే ప్రజాసేవ పట్టదు, బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే తీరిక లేదు, ఎమ్మెల్యేల గురించి కూడా పట్టించుకునేటువంటి తీరిక లేదు, వారికి ఎవరు పట్టరు. ఆయన అంతా బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం, సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో మీరు రిజిస్ట్రేషన్ చేయించారు. దాంట్లో నువ్వు ప్రెసిడెంట్వా మెంబర్వా? ఫస్ట్ పేరు నీదే, కేశినేని శివనాథ్ ప్రెసిడెంట్. అదేవిధంగా సెక్రటరీ వచ్చేసి బోసిడికే పట్టాభి. తర్వాత ఎవరైతే రియల్ ఎస్టేట్ చంద్రబాబు గారు రాగానే నా ఆస్తి 100 కోట్లు అయిపోయిందని చెప్పారు కదా ఒక ఆయన, ఎస్ఎల్వి రాజు ఆయన. తర్వాత ప్రవీణ్ కుమార్ జైను, రాధిక, శ్రీనివాస్ దండమూరి, బాయన వెంకట్రావు అని చెప్పని కొంతమందితో ఫామ్ చేసి నువ్వు ప్రెసిడెంట్గా ఉండి ఆ స్థలాన్ని కానివ్వండి, లేకపోతే ఉత్సవాల పేరుతో డబ్బులు దోచుకోవాలని చెప్పని మీరు ప్లాన్ చేయలేదా? ఈరోజు మీరు ఏదో చెప్పుతున్నారు, మేము 45 లక్షలు ఇచ్చాం 50 రోజులకి, కేవలం ఎగ్జిబిషన్ మాత్రమే ఇచ్చామని చెప్పని. మీకు ఆ స్థలం కబ్జా చేయాలని చెప్పిన ఆలోచన కనుక లేకపోతే అసలు ముందే మట్టి ఎందుకు తోలేరు? మీకు ఆ తోలిన మట్టి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తోలేరు, ఇట్లన్నిటిగా మీ సమాధానం చెప్పాలి కదా. అదేవిధంగా నిన్న మాట్లాడుతున్నారు, రైతులతో దొంగ ఫోర్జరీ సంతకం పెట్టించామని చెప్పని. ఎవరు పెట్టించారు? ఈరోజు మీరు చేసే కబ్జాలు చూడలేక, మీరు చేసే పనులు చూడలేక ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళారు కోర్టుకి. వాళ్ళు కోర్టుకి వెళ్ళి దీన్ని ఆపండి అని చెప్పని వాళ్ళు చెప్పారు. అది సమాధానం చెప్పకుండా, వాళ్ళకి సమాధానం చెప్పకుండా మీరు మమ్మల్ని బూతులు మాట్లాడుతూ లేకపోతే రైతులు ఏదో ఫోర్జరీ చేసామని చెప్పని చెప్తున్నారు. ఈరోజు మీ శ్రద్ధ అంతా గరా మేమందరం చెప్పగా నిన్న మాత్రం ఒక రివ్యూ మీటింగ్. ఇన్ని రోజులు ఏమైపోయారు? అమ్మవారి ఉత్సవాల గురించి నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. కానీ మీరు ఏదైతే డబ్బులు దండుకోవటానికి చేస్తున్న విజయవాడ ఉత్సవాలకి ఎన్ని మీటింగులు పెట్టారు మురళీ ఫార్చ్యూన్లో? ఇప్పుడు ఒక 10 మీటింగులు అవ్వాలా? 10 మీటింగులు పెట్టి ఫిలిం స్టార్లను పిలిపించి దాన్ని ఏదో గొప్పగా ఇనాగరేషన్ చేయలా? అది అమ్మవారి ఉత్సవాల మేర మీరు ఎందుకు అధికారులతో కానివ్వండి, దేవాదాయ శాఖ అధికారులతో కానివ్వండి, లేకపోతే మీ 7 ఎమ్మెల్యేలు ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాం. నిన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాని గారి గురించి,
అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు. అలాగే అవినాష్ గారి గురించి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడే విధంగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం ఏంటి? అభ్యంతరం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పేటటువంటి అంశం ఏంటంటే, విజయవాడలో అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నటువంటి తరుణంలో దానికి ప్రత్యామ్నాయంగా మీరు విజయవాడ ఉత్సవం అని పెట్టకూడదు. అసలు మీరు అమ్మవారి ఉత్సవాల నిర్వహణకేమో మీరు శ్రద్ధ తీసుకోరు, బాధ్యత తీసుకోరు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కోరారు. ఆటో కార్మికుల రాష్ట్రంలో అనేక సమస్యలు పడుతున్నారని, వారి యొక్క సమస్యల పరిష్కారానికి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్తో కమిటీ వేయాలని కోరారు. అలానే వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల 0 అవర్లో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమా ఆటో కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. తన నియోజకవర్గంలో శ్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పథకం అమలు హర్షణీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 21ను రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం ఆటో కార్మికులు రోజుకు 200-300 రూపాయలు కూడా ఇంటికి తీసుకువెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని బోండా ఉమా తెలిపారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించే నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నందున వారి సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఆయన కోరారు. వాహన మిత్ర పథకం కింద ప్రభుత్వం 15,000 రూపాయలు అందించేందుకు నిర్ణయించేందుకు బోండా ఉమా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆటో కార్మికుల సమస్యలపై వెంటనే మంత్రుల బృందంతో కమిటీ ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలు కనుగొనాలని కోరారు. ఫైళ్ల విషయంలో వన్ టైం సెటిల్మెంట్ తరహా పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయాలని సూచించారు. ఏదైతే మొన్న శ్రీశక్తి పథకం, ఏదైతే ఉచిత బస్సు ప్రయాణము మా నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అధ్యక్ష. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. దాని తర్వాత ఆటో వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినాయి. అందులో ముఖ్యంగా ఈ ఫ్రీ జోన్ అని పెట్టారు. అది కూడా ఇంతకుముందు కూడా పెట్టాం. దాన్ని ఏదో రద్దు చేస్తా ఉన్నారు. ఆ ఫ్రీ జోన్ కూడా లిఫ్ట్ చేయమని అడిగాం అధ్యక్ష. ఆటో కార్మికుల గురించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పార్టీల పరంగా కూడా వాగ్దానం ఇచ్చాం అధ్యక్ష. మనం మేనిఫెస్టోలో పెట్టాం అధ్యక్ష. జీవో నెంబరు 21 అని ఏదైతే ఫైన్స్ పెడుతున్నారో ఆ ఫైన్స్ని రద్దు చేస్తామని చెప్పాం అధ్యక్ష. జీవోని రద్దు చేస్తాం 21 అని చెప్పి. అది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా 021 ఇవాళ ఫ్రీ బస్ పెట్టినందువల్ల ఆటో కార్మికులు కనీసం 200-300 రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు. వాళ్ళు చాలా ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు. కాబట్టి ఆ జీవో నెంబర్ 21 ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఆ జీవో నెంబర్ 21ని రద్దు చేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ 1963 అమెండ్మెంట్ ఇవాళ సభలో తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడే బిల్స్ చూశాను నేను. దీంట్లో గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తూ డిసిషన్ తీసుకున్నారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. ఇది ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ. మనం గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం నుంచి ఆటో కార్మికులందరూ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయమని అడుగుతూ ఉన్నారు. కనీసం తగ్గిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. తర్వాత సంక్షేమ బోర్డు ఒకటి పెడతామని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. అదొకటి ఆ మేనిఫెస్టో దాంట్లో ఈ సంక్షేమ బోర్డు కూడా పెట్టి ఇవాళ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా, నా నియోజకవర్గంలో కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆటో కార్మికుల్ని ఆదుకోమని చెప్పి ఆటో కార్మికుల్ని దీన్ని దృష్టి పెట్టడానికి ఒక కమిటీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే 15,000 రూపాయలు రేపు దసరా నుంచి ఆటో డ్రైవర్లందరికీ అనౌన్స్ చేశారు అధ్యక్ష. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆటో డ్రైవర్లందరూ కూడా. పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు పట్టాల రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా, వారి సొంతింటి కళను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్న వాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయింది. పేద అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? వాళ్ళు ఇల్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి తమ హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్క చెల్లెమ్మలు ఉసురు పోసుకుంటారా?
తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎక్స్ వేదికగా జగన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 ఏళ్ల కాలానికి ప్రకటించిన కొత్త బారు పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ కేటగిరీ విభాగంలో 130 బార్లు, గీత కులాల వారికి ప్రత్యేకంగా 10 బార్లు కేటాయించడం జరిగింది. తొలి విడత నోటిఫికేషన్లో భాగంగా ఓపెన్ కేటగిరీలో 69 బార్లు, గీత కులాల వారికి కేటాయించిన 10 బార్లు, మొత్తం 79 బార్లు కేటాయింపు గతంలో పూర్తయింది. ఎన్టీఆర్ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో మిగిలిపోయిన 61 బార్ల కేటాయింపునకు ఈ నెల 3వ తేదీన మళ్లీ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గడువు ముగిసే సమయానికి ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 61 బార్లకు గాను 7 బార్లను మాత్రమే మొత్తం 28 దరఖాస్తులు వచ్చాయి. 54 బార్లకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం 4 దరఖాస్తులు వచ్చిన 7 బార్లు కేటాయింపు ప్రక్రియ ముందే ప్రకటించిన విధంగా గురువారం ఉదయం 8 గంటల నుంచి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ శ్రీనివాసరావు దరఖాస్తుదారుల సమక్షంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా గారిచే లాటరీ విధానంలో పారదర్శకంగా బార్లు కేటాయించడం జరిగింది. రెండో విడత నోటిఫికేషన్ ద్వారా బార్ల కేటాయింపు పూర్తయిన తర్వాత ఇంకా 54 బార్లు దరఖాస్తులు రాని కారణంగా ఆగిపోయాయి. తిరువూరు నగర పంచాయతీ పరిధిలో 1 బారు, జగ్గైపేట మున్సిపాలిటీ పరిధిలో 1 బారు, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 6 బార్లు మరియు విజయవాడ నగర పరిధిలో 46 బార్లు మిగిలిపోయిన వాటిలో ఉన్నాయి. విజేతలైన దరఖాస్తుదారులు అందరూ నిర్ణయించిన సంవత్సరిక లైసెన్స్ ఫీజులో 6వ వంతు సొమ్ము ఈ రోజు ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాలి. ఎన్టీఆర్ జిల్లాకి నూతన బార్ పాలసీలు విధానంలో భాగంగా 130 జనరల్ బార్లను 10 రిజర్వ్డ్ బార్లను గీత కులాల వరకు కేటాయించడం జరిగింది. ఇందులో మొదటి విడత నోటిఫికేషన్లో మనం 79 బార్లు ఎన్టీఆర్ జిల్లాలో 4 అప్లికేషన్ వేసిన వారికి కేటాయించడం జరిగింది. మిగిలిన 61 జనరల్ బార్లకి మనం రెండో విడత నోటిఫికేషన్ ఇవ్వగా ఈరోజు వాటికి 7 అప్లికేషన్స్ 7 బార్లకు గాను 4 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ 4 అప్లికేషన్లు వచ్చిన 7 బార్లకు కలెక్టర్ గారి ద్వారా లాటరీ తీసి ట్రాన్స్పరెంట్గా వీడియోగ్రఫీ చేస్తూ ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి 7గురికి ఈ బార్లను కేటాయించడం జరిగింది. మొత్తం 6 షాపులకు గాను ఒకళ్ళే 4 అప్లికేషన్స్ ఫైల్ చేశారు. ఒక బారుకు గాను నందిగామకు చెందిన ఒక బారుకు గాను 4 వ్యక్తులు విడివిడిగా అప్లికేషన్స్ దాఖలు చేశారు. ఆ ఒక్క బారుకు గాను లాటరీ తీసి కేటాయించడం జరిగింది. మిగిలిన 6 బార్లు వేరెవరు అప్లికేషన్లు వేయనందున 4 అప్లికేషన్లు ఒకళ్ళే వేసినందున వారికి కేటాయించడం జరిగింది. వాళ్ళు ఈవేళ నుంచి వాళ్ళు మాకు RET అని రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంది, ఒక ఇన్స్టాల్మెంట్. అది ఈవేళ కట్టి వేస్తున్న వెంటనే వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ ప్రొసీజర్స్ కంప్లీట్ చేసిన వెంటనే వాళ్ళకి ఈరోజే వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి వాళ్ళు బిజినెస్ ప్రారంభించుకోవచ్చు. విజయవాడ ఉత్సవ పేరుతో ఇంద్రకీలాద్రి కొండపై జరుగుతున్న దసరా మహోత్సవాల కీర్తి ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా ఎంపీ కేశినేని శివనాథ్ వ్యవహరిస్తున్న తీరు విజయవాడ ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. దేవుడి భూముల మద్యం మాంసం అమ్మి ఇచ్చిన డబ్బులు దేవుడికి అవసరమా అని ప్రశ్నించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంపీ, టీడీపీ సభ్యులు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ చరిత్ర తెలియకుండా వ్యాపారస్తుల నుంచి లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్న తీరు చాలా దారుణమని మండిపడ్డారు.
ఈరోజు విజయవాడ నగరానికి సంబంధించి పెద్దలు కేశినేని చిన్ని గారు ఏదో కొత్త కొత్త పదాలు వల్లించడం, ఏదో విజయవాడ సిటీని ఏదో దేశ స్థాయిలో దాని స్థాయిలో పెంచుతా అని చెప్పని చెప్పడం బిగిన్ చేస్తున్నారు. నేను చిన్ని గారికి ఒకటే నేరుగా మీ ద్వారా కోరుకుంటున్నా, మీరు ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, కానీ ఈ విజయవాడ నగర ఖ్యాతిని తగ్గించే విధంగా మీరు పనిచేస్తున్నారు. మొన్న మా కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి ఆ 7 ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, పశ్చిమ నియోజకవర్గంలో చందాలు ఉత్సవాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే మర్యాదగా ఉండదని చెప్పని. నాకు తెలిసి ఇవన్నీ కూడా మరి కేసీఆర్ చిన్ని గారు సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ సభ్యుల్లో 7 సభ్యులు ఒక సభ్యుడే ఆయన కూడా పశ్చిమ నియోజకవర్గం సంబంధించి వసూలు చేయొద్దని. ఎందుకంటే అంత దారుణంగా వ్యాపారస్తుల్ని వేధించుకుంటూ ఉత్సవాల పేరుతో ఒక పక్కేమో వినాయక చవితి ఉత్సవాలని చెప్పని లక్షలు వసూలు చేయడం, వనభోజనాలు చెప్పి డబ్బులు వసూలు చేయడం, వీళ్ళకి బినామీలుగా కేసీనేని చిన్నికి బినామీలుగా కొంతమంది తెలుగుదేశం నాయకులు పెట్టుకొని చోటా నాయకులు పెట్టుకొని ప్రతి షాప్కి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? విజయవాడ ఉత్సవాలు చేసేదన్నీ కూడా మీరు ప్రభుత్వ స్థలాల్లో మున్సిపల్ స్టేడియం కావచ్చు, ఘంటసాల ఆడిటోరియం కావచ్చు, అదేవిధంగా తొమ్మలపల్లి కళాక్షేత్రం కావచ్చు, పొన్నమి ఘాట్ కావచ్చు, ఇప్పుడు మీరు దేవాదాయ శాఖ తీసుకున్న భూమి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు తీసుకుంటూ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా 10x10 సైజ్ ఇస్తే కనుక 3,50,000 అని చెప్పని ఏంటండి ఈ రేట్లు ఏంటండి? మీరు 40 ఎకరాలకి 45 లక్షలు ఇచ్చేసి మేము బాగా ఇచ్చేసామని చెప్పుకున్నారు కదా. 10x10 సైజు వచ్చి 3.5 లక్షలు అంటండి 56 రోజులకి. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఈ డబ్బులతో? ఎన్ని కోట్లు? ఒక్కొక్క స్టాల్కి 3 లక్షల రూపాయలు అంటే 10x10 సైజ్ అయితే కనుక వీళ్ళు చేసేది వ్యాపారం. ధైర్య విషయంలో కూడా విపక్షాల రాజకీయాలు మాట్లాడడం వారి విఘ్నతకి వదిలేస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. ఇంటింటికి టెస్టులు నిర్వహించి అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించి ఇంటికి పంపించామని చెప్పారు. న్యూ ఆర్ఆర్పేటలో డయేరియా వైద్య శిబిర పరిస్థితిని బుధవారం సాయంత్రం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజలు గత కొన్ని రోజులుగా డయేరియా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం వెంటనే స్పందించిందని, మంత్రులు జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ప్రస్తుతం డయేరియా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని అన్నారు. ఇంటింటికి టెస్టులు నిర్వహించి అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించి ఇంటికి పంపించామని చెప్పారు. ప్రస్తుతం ఆర్ఆర్పేట వైద్య శిబిరంలో ఉన్న ఒక్క కేసు ఈ రోజు డిశ్చార్జ్ అవుతుందని, ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నవారు కూడా రేపటికి డిశ్చార్జ్ అవుతారని వివరించారు. వాటర్ ట్యాంకర్ ద్వారా 18,000 మందికి నీరు సరఫరా అవుతుందని, నీటి వల్ల డయేరియా వచ్చిందని, అయితే అంతమందికి రావాల్సి ఉండేదని, కేవలం 300 మందికి మాత్రమే రావడంతో దానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ అంశాన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు వాడుకోవడం తగదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని ఆయన సూచించారు. ప్రజలకు ఎప్పుడు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. వైద్య సేవల కోసం కృషి చేసిన అధికారులకు, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అభినందించారు. న్యూ ఆర్ఆర్పేటలో గత కొన్ని రోజుల నుంచి ఏదైతే డయేరియా వల్ల మరి స్థానిక ప్రజలకి మోషన్స్ అయ్యి ఏదైతే హాస్పిటలైజేషన్ అవటం కానీ కొంచెం కంగారు పడటం కానీ అన్నిటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్ల యంత్రాంగం మొత్తం అంటే ఇప్పుడు డిఎంహెచ్ఓ గారి కాడి నుంచి, మున్సిపల్ కమిషనర్ గారి కాడి నుంచి, అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్ కాడి నుంచి, శానిటేషన్ అందరూ కూడా ఇక్కడే ఉండి స్వయంగా మరి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ అన్నీ కూడా కంట్రోల్ సిచ్యువేషన్ వచ్చినాయి. మొత్తం ప్రజలందరూ కూడా ఎంతమంది అయితే సాక్షి పేపర్లో లేదంటే వైసీపీ మీడియాలో రాస్తూ ఉన్నారో, లేదా వైసీపీ నాయకులు లేదా ఇంకో పార్టీ నాయకులు వచ్చి హడావుడి చేస్తున్నారో ఏమీ జరగల. ఇవాళ అందరూ కూడా న్యూ ఆర్ఆర్పేటలో ఇంటింటికి వెరిఫికేషన్ చేసాం, ఇంటింటికి టెస్టులను చేసాం, ఇంటింటికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్కి కూడా ప్రతి సమస్య మీద వచ్చిన వాళ్ళు కూడా క్షుణ్ణంగా ఆరోగ్య పరీక్షలు చేసి నయం చేసి వాళ్ళ ఇంటికి పంపించాం. ఈ రోజున 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు వైద్య శిబిరానికి మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు బొండా ఉమామహేశ్వరరావు గారిని ఇక్కడ రమ్మని చెప్పాం. వచ్చారు, అన్నీ కూడా పరిశీలించారు. అన్నీ కూడా మరి వారు అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు లేదని చెప్పేసి కూడా వారు మీకు చెప్పడం జరిగింది. మేము ఫస్ట్ నుండి కూడా చెప్తా ఉన్నాం, ఇది వాటర్ ప్రాబ్లం కాదు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లంలో ఒక భాగం అని చెప్పాం.
అధికారులు మరి మున్సిపల్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, అలానే డాక్టర్సు, నర్సు, అంబులెన్స్కి సంబంధించినటువంటి సిబ్బంది యావత్, మరి శానిటేషన్ సిబ్బంది, మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ డివిజన్ కమిటీ అందరికి కూడా మరి దీనికి సహకరించినటువంటి, అలానే మా రాష్ట్ర నాయకులు నవనీత సాంబశివరావు గారు కానీ అందరూ కూడా మరి వారం రోజులు కష్టపడినందుకు, వారందరూ కూడా పబ్లిక్ సర్వీస్ చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బోండా ఉమేశ్వర గారు ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారితో, మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారితో, ఎంపీ కేసీఎన్ శివనాథ్ చిన్ని గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఒక పక్కన కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని అంశాలు కూలంకుషంగా చర్చించడం కాకుండా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇక్కడ వారం రోజుల నుంచి జరిగినటువంటి అన్ని అంశాల మీద కూడా ప్రభుత్వ హాస్పిటల్ మొదలుకొని క్యాంప్ కార్యాలయం జాకంజీల స్కూల్ ఈ పేటలో ఉన్నటువంటి వారికి మాట్లాడారు. ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలు భయపెట్టినటువంటి విధంగా కానీ, ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ చేసినటువంటి కానీ ఎక్కడా కూడా ఇబ్బంది జరగల, ఎక్కడా కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 18,000 మందిలో ఒక 274 కేసులు మాత్రం నమోదయ్యి మోషన్స్, వామిటింగ్ అయినటువంటి పరిస్థితి మీద యుద్ధ ప్రాతిపదిక మీద వైద్య సిబ్బంది మొదలుకొని శానిటరీ సిబ్బంది వరకు, ఇలాగ రక్షణగా పోలీస్ సిబ్బంది వరకు అందరూ ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే దుర్మార్గమైన పాలన చేయలేదని నేడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య విధిను ప్రైవేట్ పరం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా దారుణమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, విడుదల రజని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ కూటమి పరిపాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేద ప్రజలకు అందవలసిన మెడికల్ విద్యను దూరం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేసే జీవోను విరమించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీ నాయకులు, పలు కుల సంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘం నాయకులు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగిందని, ఆ మెడికల్ కళాశాలను అభివృద్ధి చేయవలసిన కూటమి ప్రభుత్వం పూర్తిగా వైద్య విద్యను ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేయడం చాలా దారుణమైనటువంటి చర్య అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన వైసీపీ పార్టీ తరఫున మెడికల్ కాలేజీల వద్ద ధర్నా చేపడుతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో 4 వైద్య సీట్లు తీసుకొచ్చి మెడికల్ కళాశాలలను నిర్మించడం జరిగిందని, కొన్ని కళాశాలలు నిర్మాణాలను పూర్తి కాకపోవడంతో క్లాసులు ప్రారంభం కాలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ నిర్మాణాలు పూర్తి చేయకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణమని రాజకీయ పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో నాకు తెలిసి 1947 తర్వాత ఒక రాష్ట్రానికి వచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ ఒక్కసారిగా 17 మెడికల్ కాలేజెస్ని ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని మొదటి దశలో 10 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటు పరం చేయాలనేటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి చరిత్ర ఎరగని నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు సహకరించినటువంటి మంత్రివర్గాన్ని ఈ తక్షణమే ఈ నిరుపేదలకి వైద్య విద్యను దూరం చేసేటువంటి దుర్మార్గకరమైనటువంటి జీవోని కొట్టేయాలని, వెనక్కి తీసుకోవాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఈరోజు విజయవాడలో కదం తొక్కిన విధానం మీ అందరూ చూశారు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీని కేవలం మీ అనుచరులకి, మీ సామాజిక వర్గానికి దోచిపెట్టాలనేటువంటి ఒక దుర్మార్గకరమైన ఆలోచనతో ఈరోజు 6,700 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు చేయగలిగిన మెడికల్ కాలేజెస్ వల్ల సుమారుగా 4,328 మెడికల్ సీట్లు నిరుపేద విద్యార్థులకు వచ్చే అవకాశాన్ని ఈ కూటమి ప్రభుత్వం జీవో ద్వారా తీసివేయటాన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడినటువంటి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేశారు. దీనికి వైఎస్ఆర్సీపీ నుంచి, సిపిఐ నుంచి, సిపిఎం నుంచి, తర్వాత ఆమ్ ఆద్మీ నుంచి, ఆర్పిఐ నుంచి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం
గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరి దగ్గర మంచి చదువు అందించాలని చెప్పని ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 17 మెడికల్ కాలేజీలు కడితే దాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లో పెట్టి డబ్బులు అందుకునే పని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతుంది. ఈరోజు జరా శ్రవణ్ కుమార్ గారు చేసే కార్యక్రమానికి మద్దతుగా పెద్దలు పేరు నాని గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన సోదరిమణి వెలుగు రజనీ గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రవణ్ కుమార్ గారికి మద్దతుగా ఉంది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలుగానే ఉంది, కేవలం డబ్బుల మీద ధ్యాసతో ఏదైతే పనిచేసే విధానంగానే ఉంది, దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా ఈ పోరాటంలో ప్రభుత్వం చేసే కార్యక్రమం వ్యతిరేకంగా ముందుకెళ్తున్న సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు, పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీలని రద్దు చేయాలి, ప్రైవేటు పరం చేయాలి అని చెప్పని ఆ జీవోని విత్డ్రా చేసేంత వరకు కూడా మేము విశ్రమించమని చెప్పని మనలందరినీ ఇక్కడ ఆహ్వానించినటువంటి పెద్దలు జడ శ్రవణ్ కుమార్ గారు, వారి మిత్రులు, స్నేహితులు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేర్ని నాని గారు, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, మాజీ మంత్రి గారు విడదల రజనీ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు, మిగతా మిత్రులారా, సోదరులారా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అంటే పేద విద్యార్థులకి, దళితులకి, మైనార్టీలకి, బీసీ ఎస్సీ మైనార్టీ విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేయడమే అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని మీరు వెనక్కి తీసుకోవాలి, ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి, ఈ జీవోని రద్దు చేయాలి, తిరిగి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని చెప్పి ఈ రోజున మేము ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాము. ఇదే కాదు, దీనికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తునైనా న్యాయ పోరాటం గాని, ప్రజా పోరాటం గాని, ఎక్కడ ప్రజలు పోరాటం చేసినా, ఉద్యమం చేసినా అందులో మేము పాల్గొంటానే ఉంటాము. వి కంటిన్యూ టు ప్రొటెస్ట్. మీరు నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకునే దాకా కూడా మా పోరాటం ఆగదు అని తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాము, ప్రజల్ని మోసం చేయొద్దు, డాక్టర్ చదువులు చదవాలనుకున్నటువంటి విద్యార్థులను మోసం చేయొద్దు. ప్రజలు ఉచితంగా వైద్యం అందేటువంటి పరిస్థితుల్లో ఖరీదైన వైద్యాన్ని ప్రైవేటైజేషన్ అనేటువంటి ముసుగులో వాళ్ళకు ఆ భారాన్ని పేదవాడిని నెత్తినేయొద్దు అని తెలియజేసుకుంటూ వీఆర్ అగైన్స్ దిస్ డెసిషన్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర హైకోర్టులో వాదనలు వినిపించినట్లుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన యువ మహిళా న్యాయవాది పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాదంపై విచారణ పూర్తయిందని చెప్పగా తాను ఖండించానని చెప్పారు. ఒక పాస్టర్ మోటార్ సైకిల్ పై వచ్చి మద్యం సేవించి వాహనం నడుపుతూ చనిపోతే దాన్ని రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పిచ్చి మాటలు మాట్లాడారని అన్నారు. ప్రవీణ్ పగడాల తాగటం ముఖ్యమంత్రి చూస్తారని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఎలా మాట్లాడాలో తెలీదా అని నిలదీశారు. సీసీటీవీ ఫుటేజ్ సీజ్ చేయాలని, సిబిఐ విచారణ జరిపించాలని, 3 నెలల్లోపు రీపోస్ట్ మార్టం జరిపించాలని హైకోర్టులో గతంలో కోరానని, దాని గడువు అయిపోయిందని, ఇప్పుడు కొత్త రకమైన విచారణ కావాలని అన్నారు. టుడే ఇన్ ది ఆనరబుల్ హై కోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ I argued the matter about Pastor Praveen Pagadala's dangerous death, which I call it a brutal murder, just like millions of others believe. The government side, one young lady representing, said the accident of Praveen Pagadala's investigation is completed. Immediately I condemned her irresponsible statements before the Honorable Chief Justice of Andhra Pradesh. Also I condemned the statements of Mr. Chandrababu Naidu, who prejudicially stated one pastor coming from Hyderabad drinking and with accident died. Did Mr. Chandrababu Naidu see Praveen Pagadala drinking, or did his assistants pour him wine or liquor? These kind of statements are irresponsible.
after filing the charge sheet, I will prepare. I requested the Honorable CJ. I am very grateful to him. He permitted me to withdraw this, to refile after studying the charge sheet, what they investigated, how they investigated, who they investigated. And I mentioned before the Honorable CJ. అవుట్ఫాల్ డ్రైన్లలో డిస్లింగ్ పనులు నిరంతరాయంగా జరుగుతూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా 1 తారాపేట, బీఆర్పీ రోడ్, నెహ్రూ రోడ్, పాడి వీధి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అవుట్ఫాల్ డ్రైన్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ఆరోగ్య అధికారుల సమన్వయంతో పనిచేస్తూ వ్యర్థాలను తొలగిస్తూ డిస్టిలింగ్ చేస్తూ ఉండాలని, మెషిన్లను వ్యర్థాలను తొలగించే ప్రక్రియలో పూర్తి స్థాయిలో ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 1 టౌన్ గాంధీ మహిళా కళాశాల వద్ద అన్నా క్యాంటీన్ పరిశీలించారు. త్రాగునీటి సరఫరా, వాడుకునేటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన వసతులను కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. గత 4 రోజులుగా ట్రాన్స్జెండర్స్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవస్థమని హిజ్రా హక్కుల సంఘం సభ్యురాలు నవ్య వెల్లడించారు. ఎవరో ఒకరు చేసిన తప్పిదానికి ట్రాన్స్జెండర్లు అందరినీ సమాజంలో చెడ్డ పేరు వచ్చేలా ప్రచారం జరుగుతుందని, తాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. విజయవాడ హిజ్రా హక్కుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిపురం ఏరియా పరిధిలో ట్రాన్స్జెండర్లు దమయంతి అనే వ్యక్తి తన బంధువుల మధ్య వచ్చిన వివాదంతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు మాకు ఏ విధమైన సంబంధం లేదని, గతంలో దమయంతి ప్రవర్తన సరిగా లేనందున విజయవాడ పరిధిలో మా సంఘం నుండి వెలివేయడం జరిగిందని, అతను 10 సంవత్సరాలుగా మంటాడ గ్రామంలో నివసిస్తున్నాడు. అసలు వాస్తవాలు తెలుసుకోకుండా మా ట్రాన్స్జెండర్స్ అందరిపై నిందలు వేస్తూ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా అనేక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరైన చర్యలు కాదని, ఈ విషయమై అధికారులు అందరికీ వినతి పత్రాలు అందజేశామన్నారు. ఇలాంటి అసత్య ప్రచారం చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నేను వచ్చి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. విజయవాడలోనే మా సొంత నెగిటివ్ ప్లేస్ కూడా విజయవాడేనండి. అలాగే నాతో పాటు నా తోటి అయిన ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీ విజయవాడలో ఒక 2500 నుండి 3000 మంది వరకు ఉంటామండి. ప్రతి ఒక్కరు చిన్నలో కానీ పెద్దవాళ్ళం కానీ ఏదైనా సరే ఒక 20 సంవత్సరాల కిందట ఎలాగున్నారో కానీ ఇప్పుడైతే మాత్రం మా పెద్దవాళ్ళు మాకు నేర్పించింది ఒకటే, ఏదైనా సరే అన్నీ మానేసేసుకొని మేము భిక్షాటం చేసుకుంటే బతుకుతున్నామండి. పిల్లలు పుట్టినా సరే ఏదైనా చిన్న ఫంక్షన్లు అయినా సరే మేము వెళ్ళి అదే మా జీవన ఆధారం కింద గవర్నమెంట్ ఇచ్చే 4000 పెన్షన్తో 1500 ఇచ్చినప్పుడు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు అలాగే బతికాము. ఇప్పుడు 4000 మాకు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందండి. అది అక్కడే సరిపోవట్లేదు కాబట్టి మేము అందరం కలిపి కూడా ఏ గొడవ ఆడుకోకోకుండా ఒకరు వెళ్ళిన చోటకి ఇంకొకరు వెళ్ళకోకుండా ఇబ్బంది పడుకోకుండా R2R అని చెప్పి టైం పెట్టుకున్నాం. మేము ఆ టైం ప్రకారమే మేము వెళ్ళి ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి తెచ్చుకుంటున్నామండి.
వాళ్ళిచ్చే ప్రజలు మన విజయవాడలో ఉన్న ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో కొట్లో అవనియండి, వ్యాపారస్తులు అవనియండి, చిన్న 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 చితక వేసే కుటుంబాలు కానివ్వండి, అందరి వల్ల మేము బతుకుతున్నాం. ఈరోజు ముఖ్యంగా ట్రాన్స్జెండర్లు విజయవాడ సిటీలో ఉన్నటువంటి మా కమ్యూనిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడానికి, మా పెద్దలందరి సహకారంతో సమావేశం అవ్వడానికి ముఖ్యమైన ఉద్దేశ్యం సోషల్ మీడియాలో ట్రాన్స్జెండర్ల మీద గత 4 రోజులుగా వస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రచారాలు, దుష్ప్రచారాల వల్ల ఈ రోజున మేము స్పందించి తగిన సమాధానాన్ని మేము మీడియా మిత్రులందరి ద్వారా సమాచారాన్ని సాధారణ ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ మేము సమావేశమయ్యాము. గత 4 రోజుల క్రితం గిరిపురం అనే ఏరియాలో, విజయవాడ పరిధిలోని గిరిపురం అనే ఏరియాలో దమయంతి అనే ఒక ట్రాన్స్జెండర్ అలియాస్ డానియల్ అనే ఒక వ్యక్తి చేసినటువంటి ఒక తప్పిదం వల్ల ఈ రోజున యావత్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరికీ కూడా ఒక చెడ్డ పేరుగా ఈ రోజున మేము అందరం భావిస్తున్నాము. కంటిలో నివసిస్తున్నాము. మేము విజయవాడలో ఒక 1500-2000 పైనే ఉంటాము. ప్రతి ఒక్కరిలో మేము భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తాం. ఒకప్పుడు తెలియని వయసులో ఏమో చేసాము, కానీ మాకు ఇవన్నీ మానేసుకొని మేమంటూ ఒక జీవనోపాధి, ఒక గౌరవంగా బతుకుతున్నాము. ఒక పెళ్ళిళ్ళు అనగా, ఒక గృహప్రవేశాలు అనగా, ఒక కొట్లు ఓపెనింగ్ అనగా మీరు చూస్తూ ఉంటారు. మీరు పెద్ద పెద్ద షాపులకి హీరోయిన్లు వచ్చినప్పుడు మమ్మల్ని చూస్తూ ఉంటారు. కానీ మేమంటూ జీవనం సాధిస్తుండగా ఇట్లాంటి మాలో అందరూ మంచోళ్ళు ఉన్నారని చెప్పు, చెడోళ్ళు ఉన్నారని ఎవరో ఒకళ్ళు ఉంటారు. అట్లాగా ఈ దానిలు ఆలియాస్ దమయంతి అనేవాళ్ళు తిరుపురంలో నివసిస్తూ ఉండేవాళ్ళు మా దగ్గరికి వచ్చారు. ఒకప్పుడు కొన్నాళ్ళు మా దగ్గర ముందు జీవనం సాధించారు. కాకపోతే ఒక 10 మందిని, ఇప్పుడు మా దగ్గరికి తను ఒక్కడే వచ్చాడు, ఒక 10 మందిని పోగు చేసుకొని మాకు అగస్ట్ పార్టీగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 30 వరకు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయం. ఎంపీ కేశన్ చిన్నిపై ధ్వజమెత్తిన వైసీపీ నేతలు, జిల్లా వ్యాప్తంగా దేనిని వదలడం లేదని విమర్శ. జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని కోరిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఎన్నికలు ఇచ్చిన హామీలకు ముందుకు వెళ్తున్నామని విజ్ఞప్తి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.